ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మనం ఇప్పుడు ప్యారిస్ నగరానికి లండన్ నుంచి ట్రైన్లో బయలుదేరుతున్నాం. షెంజెన్ వీసా ఫ్రాన్స్ నుంచి అప్లై చేశాను కాబట్టి ప్యారిస్కి బయలుదేరాను. అందుకని ఈ ఇంటర్నేషనల్ ట్రైన్ వెళ్ళే ప్యాంక్రాస్ అనే స్టేషన్కి బయలుదేరాను. ఈ మెట్రో ట్రైన్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్ చాలా బాగుంది కదా. ఈ స్టేషన్ పేరు ప్రాంకాస్. ఇక్కడి నుంచే లండన్ ప్యారిస్కి వెళ్ళే యూరోస్టార్ ట్రైన్ బయలుదేరుతుంది. సాధారణంగా ఈ యూరోపియన్ కంట్రీస్లో ట్రైన్ రేట్సే ఎక్కువ ఉంటాయి ఫ్లైట్ రేట్స్ కన్నా. కానీ ఇక్కడ నేను ట్రైన్ ఎందుకు ఎంచుకున్నానంటే ట్రైన్లో ఈ 2 గంటల 15 నిమిషాలు 2.5 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి సుమారు 500 కిలోమీటర్లు ఉంటుంది ఈ లండన్ నుంచి ప్యారిస్కి. ఫ్లైట్లో గంటంపావే పడుతుంది, కానీ అక్కడ కస్టమ్స్, ఈ చెకింగ్లు ఇవన్నీ ఇంకా ఎక్కువ టైం పడి ముందే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్లు అన్నీ సిటీకి దూరంగానే ఉంటాయి. అక్కడ దిగిన చోట కూడా సిటీకి దూరంగానే దిగుతాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జర్నీ. ఇవన్నీ ఎందుకని ఈ ట్రైన్నే చూస్ చేసుకున్నాను. రైల్వే స్టేషన్లో చెకింగ్లు ఉండవు అనుకోకండి. ఇక్కడ కూడా సెక్యూరిటీ చెకింగు, కస్టమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేసిన తర్వాతే వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తారు. మా చెకింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం వెయిటింగ్ హాల్లో. మీకు తెలియదు ఏముంది, సెల్ఫీలు కుల్ఫీలు అంటారు కదా, తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లో లాగే చెకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత డ్యూటీ ఫ్రీ షాపులు, మనీ ఎక్స్చేంజర్లు ఇవన్నీ ఉంటాయి. మీకు కావాల్సినవి చేసుకోవచ్చు. ట్రైన్లో ఒకటి గమనించాను, ఇటువైపు సీట్లన్నీ ఒక డైరెక్షన్లో ఉంటాయి, అటువైపు సీట్లన్నీ ఇంకో డైరెక్షన్లో ఉంటాయి. లెగ్ స్పేస్ కూడా బాగుంది, సరిపోయింది, కంఫర్ట్గానే ఉంది. మాకు ముందు ఒక ప్లాంక్ ఇచ్చారు, ఇక్కడ పెట్టుకుని తినచ్చు. లండన్ నుంచి ప్యారిస్కి ఈ ట్రైన్లో వెళ్ళడానికి ముఖ్యంగా ఒక విషయం మీద చర్చించుకోవాలి. అదే ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ అనేది 560 కిలోమీటర్ల పొడవైందనమాట. ఇంగ్లాండ్ని ఫ్రాన్స్ని విడదీస్తూ ఉంటుంది. అది ఒక చోట 40 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండేలా ఉంటుంది. దాని అంటే 50 కిలోమీటర్ల పొడవు వరకు వీళ్ళు ట్రైన్ వేశారు, ఇటు లండన్ని అటు ప్యారిస్ని కలపడానికి. అంటే భూమి అడుగున 40 కిలోమీటర్ల దాకా కింద ఈ నదికి అడుగున కట్టారు. ఇది కేవలం ఒక అరగంటలో వెళ్ళిపోతుంది. 50 కిలోమీటర్లు దీని దాదాపు 300 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది ఈ ట్రైను. భారతదేశం విలువ చాలామంది తెలియదు. ఈ ట్రైను ఇంత డబ్బు పెట్టి టికెట్లు కొన్నా ఫ్లైట్ కన్నా ఎక్కువే ఉంటాయి ఇక్కడ ఈ ట్రైన్ రేట్స్. యూరోప్ కంట్రీస్లో ఒక్క మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేదు. మీరు ఏదైనా తాగాలన్నా తినాలన్నా ఇక్కడ ఉండే క్యాఫ్టేరియాలోనే కొనుక్కోవాలి, లేదా మీరు తెచ్చుకుని తినచ్చు. అంతే చెప్తే ఇక్కడ ఏది ఉచితంగా రాదు. ఇక్కడ వాష్రూమ్స్ అవి బాగానే ఉన్నాయి, టాయిలెట్స్. ఈ ఇంగ్లీష్ ఛానల్ గుండా రోజుకి 350 నుంచి 450 మధ్యలో రైళ్లు దాటుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఒక 60 మన ఈ యూరోస్టార్ ప్యాసింజర్ ట్రైన్లే ఉన్నాయి. ప్యాసింజర్ అంటే నెమ్మది స్పీడ్ అని కాదు, మనుషులను ఎక్కించుకునేది. 200 ఏమో షటిల్ రైళ్లు. షటిల్ రైళ్లు అంటే దాంట్లో కార్లు, బస్సులు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు. ఇంకో 100 సరుకుల్ని ఎగుమతి దిగుమతులు చేసుకుంటూ ఉంటారు. అంటే యావరేజ్న ప్రతి 4 నిమిషాలకి ఎక్కడో చోట ఈ ట్రైన్ ఉంటుందన్నమాట, ఏదో ఒక ట్రైన్ ఇంగ్లీష్ ఛానల్లో. అత్యద్భుతమైన ఈ ఇంగ్లీష్ ఛానల్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ కళా కౌశలం అని చెప్పవచ్చు. మొత్తానికి పారిస్ నగరం వచ్చేసాం. ఇక్కడ విశేషాలు ఇంకా చూద్దాం.
బయటకు వచ్చి చూస్తే ఈ స్టేషన్ కూడా చాలా పెద్దది. కానీ బయటికి వచ్చి చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేషన్ ఎదురుగుండా సిగరెట్ పీకలు, డబ్బాలు, చెత్త చెదారం అంతా ఉన్నాయి. క్లీన్లీనెస్ లేదు, నీట్గా లేదు. ఇక్కడ ఏ ఒక్కడికి ఇంగ్లీష్ రాదు, అందరూ ఫ్రెంచే మాట్లాడతారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ట్రాన్స్లేటర్ యాప్ ఒకటి పెట్టుకుని మీరు మాట్లాడి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలి. మంచి వాళ్ళే మనుషులు సాయం చేస్తారు, కానీ వాళ్ళ భాష మీకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు? స్టేషన్ ఎదురుగుండానే మేము తీసుకున్న హోటల్ ఇక్కడే ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా బాగానే ఉంది. 6వ ఫ్లోర్లో ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ దిగిన ప్రతి హోటల్లోనూ సిటీ ట్యాక్స్ అని చెప్పి పెర్ హెడ్ €3 కలెక్ట్ చేస్తారు రోజుకి. ఇక్కడే జస్ట్ 4 అడుగులకు దూరంలో తమిళనాడు వాళ్ళి సరవణ భవన్ హోటల్ ఉంది. ఈ 3 రోజులు అక్కడే తింటాం. ఇది ట్రాములు అంటారు ఈ బస్సుల్ని, 2 కలిపి ఉంటాయి. టీ కాఫీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టేషన్కి బయలుదేరాను. ఎందుకంటే అసలు ప్యారిస్ నగరంలోని ఈ ప్రదేశాలని చూడడానికి ఏ ట్రైన్లు పట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి అని. ఈఫిల్ టవర్ వెళ్ళాలంటే 2 ట్రైన్లు మారాలి ఖచ్చితంగాను. ఆ 2 ట్రైన్లు మారడానికి ఎక్కడి నుంచి ఏవేంటి ప్లేసులు, ఇక్కడ పేర్లు పలకడం రాదు అవి, అందుకని రాసుకుని వెళ్ళాను. అసలు ఇక్కడ మేము దిగింది ప్యారిస్ రైల్వే స్టేషన్ అంటే ఆవిడకి ఏమి తెలియదు కూడాను. ప్యారిస్ రైల్వే స్టేషన్ని గారే డు నార్డ్ అంటారు. మర్నాడు ఉదయం 8 గంటలకి ఈ సరవణ భవన్కి వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరదామని. ఈ సరవణ భవన్ మన ఇండియాలో తమిళనాడులో తప్పించి మిగతా రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ప్రపంచ పటం మీద ఏ దేశం చూస్తే ఆ దేశం మీద ఉంది. మొదటగా మేము ఆర్కే ట్రయంఫ్ అని ఒక భవనానికి వచ్చాం. ఇది ఒక స్మారక భవనం. మంచి నాయకుడైన నెపోలియన్ తాను సాధించిన యుద్ధంలోని విజయానికి చిహ్నంగా ఈ భవనాన్ని నిర్మించాడు. యుద్ధంలో చనిపోయిన అమరవీరులకి స్మారక చిహ్నంగా నిలుస్తుంది ఇది. అసలు యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. 18వ శతాబ్దంలో ఫ్రెంచి ఒక శక్తివంతమైన దేశంగా మారింది. ఫ్రెంచి ఎదుగుదలకి భయపడిపోయిన రష్యాను, యునైటెడ్ కింగ్డమ్ కలిసి యుద్ధం చేశాయి. కానీ అనూహ్యంగా ఫ్రెంచే నెగ్గింది, విజయం సాధించింది. ఆ విజయానికి గుర్తుగానే ఈ బిల్డింగ్ కట్టారు. అలాగే ఇక్కడ జ్యోతి ఒకటి ఉంటుంది, నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. మరొక గొప్పతనం ఏంటంటే ఈ బిల్డింగు చుట్టూరా చూస్తే నక్షత్రాకారంలో ఇక్కడ వీధులు కనిపిస్తాయి, పొడవాటి వీధులు. ఒకసారి మన్మధుడు సినిమా గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. బ్రహ్మానందం పరిగెత్తుతూ అంటాడు, అమ్మో ఇక్కడ కారులో ఎప్పుడు వెళ్తూ ఉంటాను కానీ ఇక్కడ వీధులు ఏంటండి బాబు ఇంత పొడుగ్గా ఉన్నాయి అని.
ఆ విధంగా ఇక్కడ చాలా పొడుగ్గా ఉంటాయి. ఇందాకని చెప్పిన జ్యోతి ఇదే, ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అలాగే ఈ బిల్డింగు పైకి వెళ్ళచ్చు, దానికి టికెట్ ఉంది, లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారు. ఆ పైనుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. నక్షత్రాకారంలో 12 వీధులు కనిపిస్తాయి పొడుగ్గాను. ఈ బిల్డింగ్ చూడగానే ప్యారిస్ అని చెప్పవచ్చు, ఢిల్లీలోని మన ఇండియా గేట్ లాగా. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. తిరిగి మరిన్ని వీడియోలతోటి తర్వాత కలుద్దాం.